చంద్రబాబు సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు టీడీపీలో చేరారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ పిలుపు నా కోసరం కాదు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే నేనే ముఖ్యమంత్రిగా ఉండి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎవ్వరికీ దొరకని గౌరవం నాకు దొరికింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దగ్గర 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఆ రోజు నాకు వచ్చిందంటే మీ అందరి దయ వల్ల వచ్చింది, మీ అందరి ఆశీస్సులతో వచ్చింది. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు జాతి ఎప్పుడు అగ్రభాగాన ఉండాలి, అభివృద్ధిలో ముందుండాలి, ఇబ్బందులు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేశాం. అదే సమయంలో తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉండాలని, ఒక ఆర్థిక రాజధాని హైదరాబాద్ మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాను. ఈరోజు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ చూసినా, సైబరాబాద్ సిటీ చూసినా, ఔటర్ రింగ్ రోడ్డు చూసినా, ఏ అభివృద్ధి చూసినా ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉండి చేసినట్టు తప్ప తర్వాత ఏమీ జరగలేదు. యథార్థం. కానీ ఈరోజు చెంగల్రాయుడు గారు చెప్పినట్టు ఆయన మొన్నటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గమైన చర్య అది. దానివల్ల వీళ్ళందరూ బాధితులయ్యే పరిస్థితి వచ్చారు. ఏ మాత్రం కూడా పద్ధతి లేకుండా విభజన చేశారు. ఒక కుటుంబం అన్నదమ్ములు విడిపోతే ఊరంతా కూర్చొని ఎవరికీ నష్టం జరగకుండా సమదృష్టితో విభజన చేస్తారు. అలాంటిది కట్టుబట్టలతో 65 సంవత్సరాలుగా హైదరాబాద్ లో అందరూ కష్టపడితే వీళ్ళని గౌరవంగా పంపించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కట్టుబట్టలతో మనల్ని పంపించిన పరిస్థితి. అయితే నేను అధైర్యపడలా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒక నమ్మకం, కష్టపడితే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. కష్టాల్ని మళ్లీ ఏ విధంగా అధిగమించాలో అధిగమిస్తూ ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ఈసారి మీరు చూస్తే మామూలుగా ఎక్కడ రాష్ట్ర అవతరణ జరిగితే ఉత్సవాలు జరుపుకుంటాం, ఆనందంగా ఉంటాం. కానీ మనం చేసింది రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారు కాబట్టి ఉత్సవాలు జరుపుకోకుండా మనం ఆ రోజు ఒక పోరాటానికి నాంది పలికే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాం. నేను అదే సమయంలో 2.5 సంవత్సరాలుగా మీరు చూశారు. ఇప్పుడు మనం చేయాల్సింది, ఏదో బాధలున్నాయి, డబ్బులు లేవు, ఇబ్బందుల్లో ఉన్నాం, దిగులు పడి ఇంట్లో కూర్చుంటే సాధించేది ఏది ఉండదు. అదే సమయంలో నేను ఒక పిలిపిచ్చాను, కష్టపడి పనిచేద్దాం, అందరం కూడా సమిష్టిగా ముందుకు పోదాం అని పిలిపివ్వడమే కాకుండా మీ అందరిలో నెంబర్ 1 కార్మికుడిగా నేను పనిచేస్తున్నా, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నా మీకోసం. ఎక్కడా లేని విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టాను. సంక్షేమ కార్యక్రమాలు, ఆదాయం బాగా ఉండే రాష్ట్రంలో ఈవెన్ తెలంగాణలో జరిగిన ప్రోగ్రాంలు మనం చేయగలుగుతున్నాం. దానికి కారణం మీ అందరి యొక్క సహకారం. ఈరోజు 1000 రూపాయలు పెంచిన గాని, వికలాంగులకు 500 రూపాయలు పెంచిన గాని, 5 కేజీల బియ్యం గాని, చంద్రన్న బీమా గాని, మన పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్లు గాని, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాం. నేను దీంతో తృప్తిపడలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా తయారు కావాలి, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా తయారు కావాలి. ఆ కార్యక్రమంలో ముందుకు పోతూ నేను ఒక పిలుపు కూడా మీకు ఇచ్చాను. ఈరోజు ఎక్కడా జరగని విధంగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, విభజన జరిగిన నాటికి 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మీకు ఎవరికి తెలిసేది కాదు. 2 నెలల్లో కరెంటు పూర్తిగా సప్లై చేయగలిగాం. ఈరోజు కరెంటు మిగులు రాష్ట్రంగా తయారు చేశాం. భారతదేశంలో కరెంటు డిపార్ట్మెంట్ లో ఏదైనా ప్రైజెస్ వస్తే అన్ని ప్రైజులు మనకే వస్తున్నాయంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట. ఇంకొక పక్క
సంవత్సరం లోపల నదులు అనుసంధానం చేశాం. పట్టిసీమ అసాధ్యమనుకున్నారు. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానం జరిగింది. మనకు ఎదురుగానే పవిత్ర సంఘం. ఈ కృష్ణాలో నీళ్లు వస్తున్నాయి. పోయేటప్పుడు మీరు ఒకసారి చూసి వెళితే మీకు కూడా పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీళ్లే మనకు వచ్చేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తున్నాయి. కృష్ణాలో వాడే నీళ్లు, కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు పైన శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకి ఇస్తున్నాం. అదే మరిగా పోలవరం ప్రాజెక్టు ముమ్మరంగా పనులవుతున్నాయి. గాలేరు నగిరి గండికోట వరకు వచ్చింది. రాబోయే రోజుల్లో కోడూరుకు వస్తుంది, తిరుపతికి వస్తుంది, నగిరికి వెళ్తుంది. అనుమానం లేదు. నేను అనుకుంటే దాన్ని వదిలిపెట్టను. ఉడుం పట్టు తప్ప వదిలిపెట్టాను.